శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 36. వేదాంత శర్మ వృత్తాంతము. మాతంగీ ఉపాసన. నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాలి అందియలను మహాప్రసాదముగా గైకొని ప్రయాణమును సాగించుచుంటిమి. గతరాత్రి అంతయును వారి కాలి అందియల సుశ్రావ్య సంగీతము హృదయములందు ప్రతిధ్వనించుచుండెను. హృదయమునందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నముగా వినబడునని మేము వినియుంటిమి. కాని గతరాత్రి అంతయును మాకు శ్రీచరుణుల కాలి అందియల సవ్వడి హృదయంలో రాగతాళబద్ధమైన సంగీతము వలె వినబడుచుండెను. అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను. ఆ ప్రసారము జరుగునప్పుడు శరీరమునందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్యనూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది. మేము నడుచుచుండినప్పుడు కాలి అందియల సవ్వడి విననగుచుండెను. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను. ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లు తోచెను. దాని ప్రక్కనే ఏదో గ్రామం ఉన్నట్లు కనపడెను. ఊరి చివర చండాల కులమునకు చెందిన వారు నివసించెదరు. దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమముండుట ఇట్లు సంభవమాయని మాలో మేము తర్కించుకొనుచుంటిమి. ఆశ్రమము మాకు దగ్గర పడినంతనే కాలి అందియల సవ్వడి ఆగిపోయెను. ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవము కలుగబోచున్నదని లీలామాత్రముగా తెలిసెను. ఇంతలోనే ఆ ఆశ్రమము నుండి 60 సంవత్సరముల వయస్సు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటకు వచ్చెను. ఆ తరువాత 30 సంవత్సరముల వయస్సు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చెను. వారిద్దరూ మమ్ములను సాదరముగా లోనికి తోడుకొని పోయిరి. ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను. నా పేరు వేదాంత శర్మ. నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడను. ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మతః బ్రాహ్మణుడను. ఈమె జన్మతః చర్మకార స్త్రీ. మా ఇంట మాతంగి మాత పీఠమున్నది. దశమహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము. నాకు శరీరము గగుర్పొడిచినది. ఈతడు బ్రాహ్మణుడనుచున్నాడు. ఈమె మాదిగ కాంతయ్యని అనుచున్నాడు. వీరిద్దరి దాంపత్యము ఇట్లు ధర్మసంగతమగును. మాకు పండ్లు కందమూలములు భోజనార్థము ఇయ్యబడినవి. బంగారయ్య, అయ్యలారా, అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెండ్లి చేసుకోమని కోరగా నేను నీ శరీరమును ఏమి చేసినను అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను. ఆమె అట్లే అనెను. రుందనమనగా అడ్డుకొనుట. మహర్షి 7 పర్యాయములు ఆమెను దగ్ధము చేసి మరలా జనింపచేసెను. ఆయనను ఆమె అడ్డు చెప్పలేదు. అందువలన ఆమె అరుంధతి అయ్యెను. ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను. నేను పీఠికాపురం నందుండునప్పుడు నాకు 3 పర్యాయములు వివాహమైనది. 3 భార్యలను గతించిరి. ఇది ఏమి కర్మమోయని విలపించి తిని. శ్రీపాదుల వారు హాస్యముగా, తాత, నీకు మరి ఒక మా అమ్మను నేను చూచి తిని. ఆమెను వివాహము చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించెదనని చెప్పెడివారు. పీఠికాపురమునున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్యుల వారు అధ్యక్షులుగా నుండిరి. పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలెనని బ్రాహ్మణ్యము కోరిరి. ధర్మకర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములను తీసుకొనవలెనని తలంచబడెను. దూర ప్రాంతముల పండితులను, అగ్రహారమున ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలెనని నిర్ణయించబడెను. ఎవరెవరిని ఆహ్వానించవలనో నిర్ణయించు బాధ్యత నాకు అప్పగించబడినది. శ్రీపాదుల వారు ఉపనయనమైన తరువాత ఏ ఒక్క రోజునను కూడా వేదపాఠములను వల్లవేయువారు కాదు. అసలు తాతగారి వద్దగాని తండ్రిగారి వద్దగాని కూర్చొని సంతను చెప్పుకొనిడివారు కాదు. అయితే ఎవరైనా పరీక్షార్థము ఫలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పేడివారు. బాపనార్యులకు వచ్చిన వేదమంతయు శ్రీపాదుల వారికి అవగతమే. వేదమునే కాకుండా వేదాంతమును, నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే. అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలవవలెనని నేను నిర్ణయించి తిని. అయితే అచటి బ్రాహ్మణ్యము యొక్క అసలు ఉద్దేశ్యము వేరు. గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి. ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చర్చించబడును. శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని అప్పలరాజు శర్మ గారిని, బాపనార్యుల వారిని కులము నుండి వెలివేయవలెనని తీర్మానించి
ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ 2 కుటుంబములను పీఠికాపురం నుండి తరిమివేయుట వారి ఆంతర్యము. వారు నాకు తమ ఆంతర్యమును తెలియజేసినప్పుడు నేను కూడా వారితో కలిసి తిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావాలనడి విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించెను. శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులము వారింటికైనను వెళ్ళెడివారు. వారు చాలా స్వతంత్రముగా వ్యవహరించెడివారు. అదే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మ అను దంపతులుండెడివారు. వారికి శ్రీపాదుల వారిని చూడవలెననియు వారితో సంభాషింపవలేననియు కోరిక మిక్కుటముగా నుండెడిది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావాలనని కోరిరి. అప్పటికి వారి వయస్సు 14 ఏండ్లు. బ్రాహ్మణులు చెక్కపాదుకలను ధరించవలనే కాని చర్మపాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి. ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను సమర్పించి ధన్యత నొందవలెనని తలంచిరి. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు వారి ఇంట ప్రత్యక్షమైరి. వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకొనబడినవి. బంగారమ్మ, మహాప్రభు, నా చర్మము ఒలిచి చెప్పులుగా కుట్టి ఇయ్యవలెనని ఉన్నది అని శ్రీపాదుల వారితో నన్నది. శ్రీపాదుల వారు మందహాసము చేసి అంతర్ధానమైరి. మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది. అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయెను. చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను తయారు చేసిరి. ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యెను. ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమాయెను. ఆదిశంకరులు కాశీలో మండన మిశ్రునితో వాదించిరి. వాదమున తనను కూడా గెలిచిన కాని పరీక్ష పూర్తి కాదని ఉభయభారతీదేవి పలికెను. కామశాస్త్ర విషయంపై ఉభయభారతీదేవి ప్రశ్నించెను. ఆ శాస్త్రమునందు ఆదిశంకరులకు జ్ఞానము శూన్యము. అందువలన 6 మాసముల వ్యవధి కోరెను. ధర్మవిరుద్ధము కాకుండా శాస్త్రజ్ఞానమును పొందవలెనని శంకరులు భావించిరి. ఇంతలోనే మహారాజొకడు చనిపోయెను. శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరమునందు ప్రవేశించిరి. తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవలెననియు అత్యవసర సమయమున రాజప్రాసాదము వద్దకు వచ్చి విషయంను సాంకేతిక భాషలో తెలియజేయవలెననియు శిష్యులను ఆదేశించిరి. మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించెను. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలోనికి ప్రవేశించననియు తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షిమాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరములోనికి అధ్యక్ష స్థానమున నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండెననియు తాను తెలుసుకొనెను. ఆ దివ్యాత్మ తన భర్త శరీరములో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరంలో నుండునని ఆమెకు తెలుసెను. అందువలన నగరంలో ఎక్కడైనను దహనము కావింపబడకుండా శవములు ఏవైనా ఉన్న ఎడల వాటిని దగ్ధము చేయవలెననియు ఆదేశించెను. శంకరుల శరీరమును దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజువేషమున ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయమును తెలియజేసిరి. మంటలలో కాలిపోయిన కాలుసేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపాకటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి. బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల అద్భుత సంవాదము. అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధంగా ప్రశ్నించిరి. ఆత్మ అనున్నది ఒక సమయమున ఒక శరీరంలో నుండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి ఒక శరీరంలోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పున్నది. అయినా నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరములలో నుండి 3-4 జన్మముల కర్మఫలములను రహితము చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయము. ఇదివరకెన్నడూను ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవని పరిషత్తు వారనిరి. గతంలో లేకేమి ఉన్నవని విషయము మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున పంచపాండవులుగా జన్మించననియు సచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియు ఉన్నది. సచీ పురంధరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు. శయ్యాసుకమును మాత్రము అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించడిది. భీమునకు తల్లివలే రుచికరములైన భక్ష్యభోజ్యములను తయారు చేసి పెట్టెడిది. అర్జునకు శయ్యాసుకమును ఇచ్చినది. నకులునకు లక్ష్మీస్వరూపిణిగా కనిపించెడిది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను
ఎరింగినవాడైన కారణమున జరగవలసిన సంఘటనలు తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలెనని కోరుకొనువాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో వానితో మెలిగెడిది. దేవతాధర్మములు వేరుగా నుండును, మనుష్య ధర్మములు వేరుగా నుండును, జంతుధర్మములు వేరుగా నుండును, అన్నింటినీ కలగాపులగము చేయరాదు అని శ్రీపాదుల వారనిరి. అంతట నేను పురాణ కాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండవచ్చును, ప్రస్తుత కాలమున అటువంటివి ఏమీనూ జరుగుటలేదు కదా అంటిని. అంతటా శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, ముగ్గురును మరణించిరి. ముగ్గురుకును 3 ఆత్మలు కలవా, లేక ఒకే ఆత్మ కలదా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మమననేమి అని ప్రశ్నించిరి. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనను వివాహమాడవచ్చును కాని స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదని వక్కాణించి తిని. శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నియంత కంటెను గొప్పవాడివా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా నుండినప్పుడు ఆమె శరీరాణువులు వేరు, రావణాసురుని భార్యగా నుండినప్పుడు శరీరాణువులు వేరు, విభీషణునకు భార్యగా ఉండినప్పటి శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది గనుకను దేనితోనూ సంగమము కలిగినది కాదు గనుకను అది నిత్యయుక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రము. తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండినప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణంగా నిర్వర్తించినది. రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా నుండినప్పుడు దానికనుగుణంగా వ్యవహరించినది. విభీషణునికి భార్యగా ఉండినప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది గదా అని వ్యాఖ్యానించిరి. నేను జవాబు చెప్పలేకపోయి తిని తదుపరి ఆలోచించి ఇట్లాంటిని, శ్రీపాద, నీవు చెప్పునది అంగీకరించిన ఎడల బహు భర్తృత్వమును కూడా అంగీకరింపవలసి వచ్చును. అంతటా శ్రీపాదుల వారు, ఇది కలియుగము, అవాంతర జాతులెన్నియో ఆవిర్భవించుచున్నవి. పశుపక్షాదులు, వృక్షములు, క్రిమికీటాదులు సహితము మానవ జన్మనందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణంగా రకరకముల బాంధవ్యములను కలిగియున్నవి. ధర్మవిరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతమున ఇవి నశింపకమానవు. ఈ అవాంతర కులములేర్పడుటకు అసురీ శక్తులు కారణమై ఉన్నవి. అందుచేత అసురధ్వంసము చేయవలసి ఉన్నది. ఒక్కసారి అసురుడు ధ్వంసము చేయబడినా తిరిగి జన్మను పొందజాలదు. అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానమున జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిల్చును గనక అందరూను విధిగా కులగోత్రములను, వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలను. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుషరూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారిది దివ్య దాంపత్యమనబడును. ఇటువంటి దివ్యాత్మలు సృష్ట్యాది నుండియును కలవు, సృష్ట్యంతమున కూడా ఉండును. అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుజ్య స్థితిలో నుండును. నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణునిగాను, బంగారయ్య అను చర్మకారుడిగాను ఏకకాలమున జన్మించితివి. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగాను, నీ ఇంట ఇటీవలే మరణించిన గోవుగాను, బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును, గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యములో కలిసిపోయెను. చైతన్యము ఎక్కడ నుండి వచ్చెనో అక్కడికే మూల చైతన్యములోనికి పోయి కలిసి తీరవలెను. సృష్టి రహస్యము అతి గహనము. దీనిని ఎరుంగుటకు సప్తర్షులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము బంగారయ్య అను శరీరమునకు దారాదత్తము చేయబడినది గనుక ధర్మవిరుద్ధం కాకుండా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపుము. నీవు ఎంతమాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు. ధర్మస్థానమునున్న నేను ఈ నిర్ణయంను చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను, మర్యాదలను విధిగా పాటించి తీరవలెను. బంగారమ్మ తన చర్మంను ఒల్చి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చేదనని అన్నది. నేను అట్లే అంటిని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము 3-4 శరీరములలో
విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించును. అందలి ఏకత్వమును గుర్తెరుంగజాలదు. కలే పంచ సహస్రాణి జాయతే వర్ణసంకరః అని చెప్పబడిన దానికి అర్థమిదియే. కులసాంకర్యము చెప్పబడలేదు, వర్ణసాంకర్యము చెప్పబడినది. కులసాంకర్యము చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోవలసియుండును. వర్ణసాంకర్యము జరిగినప్పుడు నూతనములైన శక్తులతో క్రొత్త జాతి ఉద్భవించుచుండును. ఆ క్రొత్తదైన మానవజాతి పరిణామ క్రమములో దైవత్వమునందును. ఈ భూమి మీద దైవీకమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది. ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే. మా తాతగారిని, మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరములలో దాగి ఉన్నది. అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడదవుగాక అని ఆజ్ఞాపించిరి. పరిషత్తు అంతయును నివ్వెరబోయినది. అందరూ చూచుచుండగానే ఒక జ్యోతిస్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది. అంతట మరలా శ్రీపాదుల వారు, మీ కళ్ళెదుటే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది. అతడు బ్రాహ్మణుడగును చండాలుడగును మీరే నిర్ణయింపుడు. మమ్ము కుల బహిష్కృతులను చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి. శంకరాచార్యుడు నన్నేమి చేయును? మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదమును ఎంతమాత్రమూ చదవకయే నేను వేదరుక్కులను వల్లించగలుగుచున్నాను. ఒకే పర్యాయము అనేక స్థలములయందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయము? వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదాచంద్ర మౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించెదను. అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని అంగీకరింపవలసి వచ్చును. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమగును. క్షత్రియ పరిషత్తును, వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవొగ్గజాలవు. పౌరహిత్యములను, కర్మకాండలను, సంభావనలను వారు నిలుపు చేసిన ఎడల మీరు పిల్లా పాపలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకొనిన ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు. నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలెనని చెప్పుచున్నాను. అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలెనని చెప్పుచున్నాను. మీరు ధర్మకర్మములను సమర్థవంతముగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యెదరు. నేను ప్రశాంతముగానే యుందును, కాని మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యెదరు. ప్రకృతి యందు పరిణామాలు జరుగునప్పుడే రెండు పద్ధతులు ఉండును. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయబడు పద్ధతి. సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయ్యబడును. మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగును. వినాశనమును చేసి అయినను ధర్మమును స్థాపించెదను అని నిష్కర్షగా మాట్లాడిరి. నేను విధిలేని పరిస్థితులలో బంగారమ్మను తీసుకుని గ్రామాంతరములన్నీయును ప్రయాణించుచు ఈ ప్రాంతమునకు చేరుకుంటిని. ఈ ఆశ్రమమునందు మాతంగీదేవిని ప్రతిష్ఠించుకొని జీవించుచుంటిమి. శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పోవచ్చు మా ఆశ్రమమునకు వచ్చి మమ్ములను ఆశీర్వదించి, శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మనెత్తెదవు. బంగారమ్మ రుణానుబంధరీత్యా శూద్ర జన్మనెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలయ్యెదరు. మీకు సంతానము కలుగును. మీ సంతానము వారలు కురుంగడ్డయందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించిరి. అయ్యా, ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి, మీరు ఈ ప్రాంతం నుండి పయనించుచుందురనియు, మీ వద్ద తమ కాలి అందలు కలవనియు వానిని తీసుకొని చర్మపాదుకలను శంకరభట్టునకు ధర్మగుప్తునకు ఇయ్యవలసినదనియు వారు మమ్ములను ఆదేశించిరి. మేము ఆరాధించినది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి. ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషముగా నుండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అను రకముల పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టుచుండెను. ఈ చర్మపాదుకలకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్లిపోయినట్లు దర్శనమాయెను. శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి. మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తన పేరిట ఏర్పడు మహాసంస్థానమునందు ఔదుంబర వృక్షం క్రింద అనేక గజముల లోతునకు చేరుననియు,
అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చిరి. బంగారమ్మను పిలిచి ఇట్లనిరి, అమ్మా, నీ భర్త బహుయోగ్యుడు. రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందుము. నీకు బంగారు బొట్టును సిద్ధపరిచియుంటిని. నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించి తిని. అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసెదను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి కదా. సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు. మహాపురుషుల అనుగ్రహము తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణాధ్య వయముల వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు. ఒక పర్యాయము వారు రాజమాతంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియును దాని రహస్యమంతయును వారి కరస్థమై ఉన్నది. మీరు సదా వారిని స్మరింపుడు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వసిద్ధులను వారే. వారు కన్నతల్లి వలె మిమ్ము కాపాడుదురు. తమ భక్తుల యందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటెను మెండు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 36వ అధ్యాయం సంపూర్ణము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.